చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇదేమంత ఈజీగా వచ్చింది కాదు. నేను లెవెల్ ఆఫ్ ఫిల్ట్రేషన్స్ అందరితో పోటీపడి కొన్ని వేల మందితో పోటీపడి అల్టిమేట్గా మంచి పర్ఫార్మెన్స్ చేసి పార్లమెంట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దీని వెనక కేవలం ఒకరి పేరు నేను చెప్పలేను, కంప్లీట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. మా నాన్నగారు శ్రీను, మా అమ్మగారు భాగ్యలక్ష్మి, అలాగే నేను చిన్నప్పటి నుంచి మా అత్తయ్య మామయ్య దగ్గర పెరిగాను. ఈరోజు నేననే గానప్రియ ఒక దాన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాను అంటే దానికి రీజన్ మొత్తం వాళ్ళే అండి. ఆవిడ పేరు వరలక్ష్మి, అలాగే మా మామయ్య గారి పేరు దేముడు. వీళ్ళు నన్ను ఎప్పుడు నువ్వు ఇలా చేయు అలా చేయు అని నన్ను ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నా మీద అంత నమ్మకం ఉంచారు. అండ్ నేను కూడా ఆ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయకూడదు అని చెప్పి నేను కూడా చాలా కష్టపడి ప్రతి దాంట్లోనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. అండ్ ఈ అవకాశం నాకు ఎలా వచ్చిందంటే మై భారత్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అండి. అందులో నేను ఓపెన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఉత్తరాంధ్రలో సెలెక్ట్ అయ్యాను, ఆ తర్వాత స్టేట్ లెవెల్కి పంపించారు. స్టేట్ లెవెల్లో 90 మందితో పోటీ పడి అక్కడి నుంచి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. మాట్లాడిన 12 మందిలో ఆంధ్రప్రదేశ్ ఉండింది, అందులోంచి ఆంధ్రప్రదేశ్లో నేను రిప్రజెంట్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఈరోజు మాసివ్ రెస్పాన్స్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. అండ్ ఇది నా ఒక్కదాని సక్సెస్ కాదు, దీని వెనుక చాలా మంది ఉన్నారు. బిహైండ్ ద కర్టెన్స్ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్ ఫర్ మై సక్సెస్. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడున్న మన యూత్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఫస్ట్ పార్లమెంట్లో మాట్లాడే ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ అసలు అన్ఎక్స్ప్రెసిబుల్ అండి, చెప్పలేము. ఆ ఫీలింగ్ ఎలా ఉంది అంటే నడుస్తూ ఉంటే ఒక పెద్ద సెంట్రల్ హాల్ వచ్చింది. దట్ బ్రీజ్ అనేది దట్ హిట్స్ డిఫరెంట్ అనమాట. అలా అని ఏమాత్రం భయపడకుండా మాట్లాడడం జరిగింది, ఎందుకంటే అలాంటి ఛాన్స్ ఎప్పుడో కానీ రాదు. అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం భయపడితే ఆ ఛాన్స్ని మనం వేస్ట్ చేసుకున్నట్టే. అండ్ నేను దాన్ని మొత్తం ఆడుకున్నాను, లైక్ ఐ డిడ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అందరూ కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ నా మెసేజ్ యూత్కి ఏదైనా ఉంది అంటే వర్క్ ఆన్ వాట్ యూ డ్రీమ్ అండి. వర్క్ టిల్ ద లాస్ట్ ఛాన్స్ యూ హ్యావ్. మీకు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే డీలా పడిపోకండి. మీకు దొరికిన లాస్ట్ ఛాన్స్ వరకు వదలకుండా ప్రయత్నించండి. తప్పకుండా ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అండ్ యూ విల్ రీచ్ గ్రేట్ హైట్స్ అండి. మీరు నమ్మండి, మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా మీరు కూడా లైక్ ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ప్రతి ఒక్కరూ. ఇఫ్ టుడే ఐ డిడ్, ఎవ్రీబడి క్యాన్. ఫ్యూచర్లో నేను ఏదైనా సమాజానికి సేవ్ చేసేదే నేను చేయాలనుకుంటున్నానండి. నాకు గ్రూప్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది. నేను గ్రూప్స్ కానీ లేదా యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ నేను అది సాధిస్తానని, మళ్ళీ మరొకసారి ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తానని తప్పకుండా నేను కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉండి మీ అందరి దీవెనలు ఉంటే అండ్ ఐఎమ్ హోప్ఫుల్లీ ఐ కెన్ డూ ఇట్. పొలిటికల్గా అంటే ఏం లేదండి, ఒకరికి సహాయం చేయాలంటే దానికి పాలిటిక్స్లోనే వెళ్ళక్కర్లేదు. మీకు ఆ ఇంటెన్షన్ ఉండి మీరు జనాలకి సహాయం చేయాలి అనుకుంటే మీరు ఏ ఫీల్డ్లో ఉండైనా కూడా చేయొచ్చు. సో నాకు పొలిటికల్గా వెళ్ళాలి అని ఎలాంటి ఒపీనియన్ లేదు, జస్ట్ ప్రజలకి సేవ చేయాలి అండ్ దానివల్ల నేమ్ రావాలి అని కూడా ఏం లేదు. చేయడం మనకి ఇంపార్టెంట్ అండి, అందరికీ తెలియనక్కర్లేదు. వస్తే తప్పకుండా వదులుకోనండి, వస్తే ఎందుకు వదులుకుంటాను, అస్సలు వదులుకోను. మన స్టేట్ని రిప్రజెంట్ చేసే అవకాశం కానీ మన జిల్లాని రిప్రజెంట్ చేసే అవకాశం కానీ అండ్ మోర్ ఓవర్ జనాలకి ఎక్కువ రీచ్ అయ్యే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది పొలిటీషియన్స్ అండి. ఒకవేళ అలాంటి అవకాశం నాకు వస్తే అస్సలు వదులుకోనండి. యూత్కి గవర్నమెంట్ ఎలా సహకారం చేస్తే ఇప్పుడు యూత్ ఇంకా ముందుకెళ్ళండి, గవర్నమెంట్ అలాంటి సహకారం ఉండాలి. గవర్నమెంట్ ఇప్పటికీ మనకి చాలా చేస్తుందండి, లైక్ తల్లికి వందనం అనే పేరుతో కానీ లేదా ఫీ రీఎంబర్స్మెంట్ అనే పేరుతో కానీ ప్రతి పేదరిక కుటుంబానికి చాలా సహాయం చేస్తుంది. అండ్ ఇలా చేయండి అలా చేయండి అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ ద ఎడ్యుకేషనల్ మినిస్టర్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ వైజ్ అండ్ ఇంటలెక్చువల్. ఫ్యూచర్లో ఏదైనా స్కిల్ని ఎంకరేజ్ చేస్తే చాలా మందికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉంది. ఒకప్పుడు అంటే వెనక ఉండిపోయేవారు ఏది సాధించినా, ఇప్పుడు ఏం చేసినా కూడా అందరికీ తెలుస్తుంది. సో జస్ట్ స్కిల్ని ఎంకరేజ్ చేయండి, టాలెంట్ని సపోర్ట్ చేయండి, ఎవరు ఏం చేసినా మెచ్చుకోండి అండ్ ద స్టేట్ విల్ డెవలప్, ద నేషన్ విల్ డెవలప్. సన్మానాలు సత్కారాలు ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు ఇది ఫస్ట్ టైం అండి, చాలా బాగా ఫీల్ అవుతున్నాను. కానీ దీన్ని నేను మరీ నా తలకెక్కించుకొని నేను ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అన్నట్టు నేను చేయాలనుకోవట్లేదు. ఇది ఇంకా పక్కన పెట్టేసి ఇంకా నేను ఫోకస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అండ్ నేను సాధించాల్సినవి కూడా చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ అండి.
అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐ విల్ రీచ్ గ్రేటర్ హైట్స్. అంతే అండి. మీ ఫాదర్ ఈరోజు నేను అనే ఒక దాన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాను అంటే దానికి రీజన్ మా పేరెంట్స్ అండి. ఫాదర్ మదర్ అని నేను చెప్పలేనండి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గర ఉన్నాను. వాళ్ళే నాకు అన్ని. మా నాన్నగారు అమ్మగారు వేరే ప్లేస్లో ఉన్నా కూడా దే డిడ్ హెల్ప్ మీ. సో నేను జస్ట్ ఫాదర్ మదర్ అని నేను చెప్పలేను. మై పేరెంట్స్ దే సపోర్ట్ అండ్ వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకం, వాళ్ళు నాకు చూపించిన ప్రేమ, ఎవ్రీథింగ్ హ్యాస్ హెల్ప్ మీ టుడే. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి రీజన్ వాళ్ళే అండి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. మా ఛానల్ తరఫు మా కుటుంబ సభ్యుల నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ దట్ వర్క్ టిల్ ద లాస్ట్ ఛాన్స్. అండ్ మీరందరూ కూడా బాగా చదువుకోండి, ఉన్న రిసోర్సెస్ని బాగా వాడుకోండి, ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా సరిగ్గా వాడుకోండి అండ్ డూ వాట్ షో ద వరల్డ్ వాట్ ఆల్ యూ కెన్ డూ. థ్యాంక్స్ అండి.